ఓం నమో వెంకటేశాయ. దయితగంధ తులసీమాలా కలిత దివ్య మురళీతాళ గోవింద గోవింద. కలగీత విచక్షణం విభుం బలభీమానస సంచరం పరం చలజీవిత సంచయోహ్యహం దళనీయాయతమాయినం భజే అని గోపీమానసవాస విలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయతే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకముపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు శ్రీకృష్ణుడి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అనే వార్త ఎలా చేరిందో యశోదకు కూడా చేరింది. అయ్యో, నా శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నారు, నా శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుంటుంటే నేను ఉండకపోతే ఎట్లా అని ఆవిడ పరుగులు పెట్టుకుంటూ వీళ్ళ మీటింగ్ జరిగే స్థలానికి వచ్చింది. వచ్చి కూర్చుంటే ఆ యశోదని చూసినటువంటి ఆనందంతో ఒక గోపిక తన యుగలాన్ని ప్రారంభించింది. ఏం మాట్లాడుకుంటున్నారు అని యశోద ప్రశ్న. ఏం మాట్లాడుకుంటున్నామమ్మా? మీ అబ్బాయి గురించే మాట్లాడుకుంటున్నాము. ఇంతవరకు మీ అబ్బాయి పరమాత్మ, మీ అబ్బాయి ఆనంద స్వరూపుడు అని ఒక ఆవిడ చెప్పింది. మీ అబ్బాయి జ్ఞానస్వరూపుడు, మీ అబ్బాయి సర్వజ్ఞుడు అని నేను చెప్తాను విను అని ఈవిడ యుగలాన్ని ప్రారంభించింది. వివిధ గోపగణేషు విదగ్ధో వేణువాద్య ఉరుధా నిజ శిక్షా తవ సుతః సతి యదాధరబింబే దత్తవేణురనయత్ స్వరజాతీ సమనశస్తదుపధార్య సురేశా శక్రశర్వ పరమేష్ఠి పురోగా కవయ ఆనతగంధర చిత్తా కష్మలం యయురనిశ్చితతత్వా అని ఈ మహానుభావురాలు చెప్పింది. సతీ, గొప్ప తల్లివమ్మా నువ్వు. మీ పిల్లవాడి గురించి మాట్లాడుకుంటే పరుగులు పెట్టుకుంటూ మరీ వచ్చావు. గొప్ప తల్లివి, గొప్ప పిల్లవాడిని కన్నావు అని అనుకుందాము. మీ పిల్లవాడు వివిధ గోపగణేషు విదగ్ధ, మీ వివిధ గోపచరణేషు విదగ్ధ, రకరకాలుగా గోపాలకులు ఆడేటువంటి ఆటలలో చాలా నిపుణుడు. వివిధ గోపచరణేషు విదగ్ధ. వేణువాద్యే విదగ్ధ, వేణువాద్యంలో కూడా, వేణువును వాయించడంలో కూడా చాలా నిపుణుడమ్మా. ఇప్పుడు తవ సుతః, నీ పిల్లవాడు సతీ, నువ్వేమో చాలా గొప్ప తల్లివి. యదా అధరబింబే దత్త వేణు, ఎప్పుడైతే తన పెదవి మీదకి బింబం, దొండపండు లాంటి తన పెదవి మీదకి వేణువుని చేరుస్తాడో, ఎప్పుడైతే ఆ వేణువు మీద నుంచి అనయత్ స్వరజాతి, రకరకాల స్వరాల్లో ఉండేటువంటి భేదాల్ని, రకరకాల స్వరాల భేదాల్ని నిషాద ఋషభగాంధార షడ్జ మధ్యమ ధైవత పంచమశ్చైత్యమి అనే
సప్త స్వరాలను కానీ, ఆ స్వరాల్లో ఉండే విశేషాలను కానీ, ఆ స్వరాలతో కూడిన రాగాలను కానీ, ఆ స్వరాల్లో ఉండేటువంటి ప్రాథమ్యాలని, ప్రాధాన్యాలని, వీటన్నిటిని కానీ ఎప్పుడైతే చూపిస్తాడో, అందులోనూ ఎలాంటి స్వరజాతులవి నిజ శిక్షా, ఎవరో నేర్పించినవి కావు ఆయనకి, తనంతట తానే నేర్చుకున్నాడు. తనంతట తానే ఎవరూ నేర్పించకుండా నేర్చుకుని మరీ వాయిస్తూ ఉంటాడు. అలాంటి వాద్యాన్ని, అలాంటి మురళీ వాదనాన్ని ఎప్పుడైతే తమరి కుమారుడు చేస్తూ ఉంటాడో, అప్పుడు సమనశః తదుపధార్య, అందులో ఉండేటువంటి మంద్రం, మధ్యమం, తారం అనేటువంటి భేదాలు, వీటన్నిటినీ పైనుండే దేవతలందరూ వింటూ ఉంటారమ్మా. సురేషాహ, అబ్బో దేవతలలో శ్రేష్ఠులైన వాళ్ళే వింటారమ్మా. ఆ వినటంలో శక్ర, ఇంద్రుడు, శర్వ, పరమేశ్వరుడు, పరమేష్ఠి, బ్రహ్మగారు, వీళ్ళందరూ కూడా చేరారమ్మా. పురోగాహ, వాళ్ళందరితో కలిసి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారమ్మా. పురోగాహ కవయ, వీళ్ళందరూ మహాసంగీతజ్ఞులు, ఎవరూ తీసిపోరు, అందరూ సంగీతం బాగా తెలిసిన వాళ్ళే. కవయ అయినా సరే ఆనత కంధర చిత్తా, ఈయన మురళీవాదాన్ని ఏ దిక్కు నుంచి అయితే చేస్తున్నాడో వాళ్ళు పైనుంచి ఆ దిక్కుకు చూసి తలకు పంకించుకోవటమే తప్ప ఇది ఏంటి అని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఆనత కంధరాహ, ఇలా తలకాయ ఊపటమే, మెడ మీద ఉండే తలకాయని ఇటు అటు ఊపుతూ ఉండటమే, బాగుంది 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 అనుకుంటూ ఉండటమే, ఆహా కొత్తగా ఉంది కొత్తగా ఉంది అనుకోవటమే తప్ప, చిత్తాహ ఆనత చిత్తాహ, తమ మనసును మొత్తం అక్కడ లగ్నం చేసినా సరే అనిశ్చిత తత్వాహ, ఏమి స్వరం ఇది, ఏ స్వరాన్ని ఎలా వాడుతున్నాడు, ఏ స్వరాన్ని వాడి ఏ రాగాన్ని మొదలుపెట్టాడు, ఇవేమీ కనిపెట్టలేకపోతున్నారు. లౌకికంగా లేనే లేదు, అలౌకికంగా దివ్యంగా ఉంది రాగాలాపన. అనిశ్చితత్వ, వాళ్ళు ఏంటి అని అంతు చిక్కించుకోకుండా ఉంటున్నారు. అనిశ్చితత్వ కష్మలం యయు, అదేమిటి మనకి సంగీతం బాగానే వచ్చే, ఈయన పాడుతుంటే, ఈయన వేణునాదం చేస్తుంటే మనకేం అర్థం కావట్లేదేంటి అని బాధ కూడా పడ్డారమ్మా అని మహానుభావురాలు తల్లికే చెప్పింది. వివిధ గోపచరణేషు విదగ్ధ వేణువాద్య ఉరుధా నిజశిక్షా తవ సుతః సతి యదా అధరబింబే దత్తవేణు అనయత్ స్వరజాతి సవనశస్తదుపధార్య సురేషాః శక్ర శర్వ పరమేష్ఠి పురోగాః కవయ ఆనత కంధర చిత్తాః కష్మలం యయుః అనిశ్చితతత్వాః అని ఈ యుగళంలో. మరి ఈ యుగంలో సర్వజ్ఞత్వం ఎలా చెప్పాలి, ఆయన జ్ఞానస్వరూపుడు అని ఎలా చెప్పాలి, దానికి తగ్గట్టుగానే చెప్పింది మహానుభావురాలు. ఆయనకి ఈ వేణువాద్యాన్ని ఎవరు నేర్పించారు అనేది ప్రశ్న. వేణువు ఇలా వాయించడాన్ని ఎవరు నేర్పించారు, ఎవరు నేర్పించాలి అనేది సమాధానంగా ఉండే ప్రశ్న. నిజశిక్షా, ఆయన ఏం చేసినా సరే తనంతట తానే నేర్చుకోవాల్సిందే తప్ప ఎవరో నేర్పించవలసిన అవసరం ఆయనకి లేదు. ఉదాహరణకి వివిధ గోపచరణేషు విదగ్ధ, ఈ గోపాలకులు చేసేటువంటి, గోపాలకులు ఆడేటువంటి ఆటలు ఆయనకి ఎవరు నేర్పించారు, ఎవరు నేర్పించలా, ఆయనే మిగతా వాళ్ళకి ఆటలు నేర్పించాడు. ఆట అనేది ఆయనతో మొదలైంది, పాట కూడా ఆయన నుంచే మొదలైంది. ఇంతేకాదు, నువ్వే చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నువ్వేమన్నా ఆవు పాలు ఎలా పితకాలి అని నీ పిల్లవాడికి నేర్పించావా? నేర్పించలేదు. గోపాలకుడుగా ఆయన ఇక్కడ కూర్చున్నాడు కదా, నీ పిల్లవాడిగా ఇక్కడ నటిస్తున్నాడు కదా, ఆయనకి ఆ విద్య స్వతహాగా వచ్చు, నువ్వు నేర్పించకుండానే వచ్చింది. ఆవుల్ని కాచడం ఎట్లా నేర్పించావా, ఆవుల్ని కట్టేయడం ఎట్లా నేర్పించావా, తిరిగి తేవటం ఎలా నేర్పించావా, వాటిని లెక్కించడం ఎలా నేర్పించావా? ఏమీ నేర్పించలేదు. వివిధ గోపచరణేషు విదగ్ధ, స్వయంగా పండితుడమ్మా. అలాగే ఈ వేణునాదంలో కూడా ఆయన స్వయంగా పండితుడు. స్వయంగా పండితుడు అనేది ఎలా కుదురుతుంది అంటే ఆయన జ్ఞానస్వరూపుడు, సర్వజ్ఞుడు కాబట్టి కుదురుతుంది. జ్ఞానస్వరూపుడు అనేది తారా స్థాయిలో ఉండే మాట, సర్వజ్ఞుడు అనేది ఓ మెట్టు కింద ఉండేటువంటి మాట. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి కుదురుతుంది. ఉరుధా నిజశిక్షా తవ సుతః సతి యదా అధరబింబే దత్తవేణురనయత్ స్వరజాతి. ఎవరికైనా సందేహం ఉంటే ఆయన వేణునాదాన్ని వినవచ్చు. ఆయన వేణునాదాన్ని వింటే అందులో ఎన్ని స్వరాలు ఉన్నాయి, ఎన్ని స్వరాలకు సంబంధించిన ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని విశేషాలు ఉన్నాయి, ఆ స్వరాలాపనలతో కూడిన రాగాలు ఎన్ని వినిపిస్తూ ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ ఈయనకి ఎవరు నేర్పించారు అంటే ఎవ్వరూ నేర్పించక్కర్లేదు. సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ స్వయంగానే నేర్చుకుని, తనంతట తానే అందరికీ నేర్పిస్తున్నాడు అని తెలిసిపోతుందమ్మా. ఆయన యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంటుందంటే,
ఎవ్వరికీ ఆయన జ్ఞానం అనేది అంతుపట్టదు, అంతు చిక్కని జ్ఞాన సముద్రుడు ఆయన. సమనశస్తదుపధార్య సురేశ. మొత్తం ఆయన మంద్ర మధ్యమ తార భేదంతో ఆ స్వరాల్ని రాగాల్ని పలికిస్తూ ఉంటే తన వేణువు మీద సురేశ పెద్ద పెద్ద దేవతలు, దేవతా గణాల వాళ్ళు, దేవతా సమూహాలే దిక్కుతోచక ఎలా ఉంది అసలు ఏమి రాగం ఇది అని తేల్చుకోలేక పోల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. శక్ర ప్లస్ ఆయన పార్టీ అంటే ఇంద్రుడి వెనకాల ఉండేటువంటి మిగతా దిక్పాలకులు, అగ్ని, యముడు లాంటి వాళ్ళందరూ శక్ర పురోగాహ, శక్రుడు అండ్ పార్టీ వాళ్ళు. శర్వ, ఈయనది కూడా పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, ఆయన, అమ్మవారు, పరమేశ్వరుడు, అమ్మవారు, కుమారస్వామి, గణపతి గారు, వీళ్ళందరూ శర్వ పురోగాహ వీళ్ళందరూ. అలాగే పరమేష్ఠి పురోగాహ, బ్రహ్మగారికి కూడా పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, బ్రహ్మగారు, సరస్వతి, వీణ ఎప్పుడూ మీటేటువంటి సరస్వతి, ఇంకో వీణ పట్టుకుని మీటేటువంటి నారద మహర్షి గారు లాంటి వాళ్ళందరూ ఆయన ఫ్యామిలీ ఆయనకి విడిగా ఉంది కదా. వీళ్ళందరూ మనకు తెలుసో తెలియదు కానీ మొత్తం మీద అందరూ సంగీతంలో కోవిదులే కదా, కవయ, అందరూ మహావిజ్ఞానవంతులే కదా. కానీ వాళ్ళే మాకెటు పాలుపోవటం లేదు అనుకుంటున్నారే. ఆనతకంధ చిత్తాహ, వాళ్ళ తలకాయల్ని అలా పంకించుకుంటూ ఆహా బాగుంది అని తలకాయ ఊపేసుకుంటూ మొహం చిత్తమంతా అందులోనే ఉంచేసుకుంటూ మొహం మార్చుకుని ఉన్నారే. మనకేం అర్థం కావట్లేదు, బాగుంది అని అనుకోవటం తప్ప ఏం వాయిస్తున్నాడు, ఎలా వాయిస్తున్నాడు అని తెలియట్లేదే అని అనుకుంటున్నారే. దీన్ని బట్టి తెలియటం లేదా ఆయన సర్వజ్ఞుడని అని ఈ మహానుభావురాలు చెప్పింది. ఏంటి, ఒక వేణునాదం చేసేస్తేనే ఆ వేణునాదం తాలూకు విశేషాలు మిగతా వాళ్ళకి తెలియకపోతేనే ఈయన సర్వజ్ఞుడైపోయాడా అంటే, మాట చిన్నగా చెప్పవలసిన మాట కాబట్టి, అక్షరాల పరిమితితో చెప్పవలసిన యుగళ శ్లోకాలు కాబట్టి మాట చిన్నగా ఉంది, కానీ పెద్ద న్యాయాన్ని ఇందులో కూర్చి చెప్పింది. ఏమని చెప్పింది? శాస్త్రయోనిత్వాత్ అని న్యాయము. ఆ న్యాయం ఇక్కడ చూసుకోండి. శాస్త్రయోనిత్వాత్ అనేది బ్రహ్మసూత్రం. ఆ బ్రహ్మసూత్రంలో ఉండే న్యాయం చూసుకోండి. యద్యద్ విస్తరార్థం శాస్త్రం యస్మాత్ పురుష విశేషాత్ సంభవతి స తతోప్యధికతర విజ్ఞాన అని న్యాయం. అది ఏదైనా ఒక శాస్త్రం తీసుకుంటే ఆ శాస్త్రాన్ని గనక ఎవరైనా ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం చేసిన వారి తాలూకు జ్ఞానం ఆ శాస్త్రం చదివిన వారి అంటే ఈయన ఉపదేశం చేసిన శాస్త్రాన్ని చదివి తెలుసుకునే వారి జ్ఞానం కంటే పెద్దది అని న్యాయం. పాణిని మహర్షి గారు ఉన్నారు. పాణిని మహర్షి గారు మనకు వ్యాకరణోపదేశం చేశారు. ఆ వ్యాకరణోపదేశం, పాణిని మహర్షి గారు చేసిన ఉపదేశం విని చదువుకునే వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళకి వ్యాకరణ జ్ఞానం కలుగుతుంది. చదువుకునే వాళ్ళకి కలిగే వ్యాకరణ జ్ఞానం కంటే పాణిని మహర్షి గారి వ్యాకరణ జ్ఞానం పెద్దది. ఇది ఈ న్యాయం తాలూకు ఉదాహరణ. అట్లాగే ఈయన కూడా వేణునాదం అనే దాన్ని పెడితే ఆయన వేణునాదం చేస్తాడు. ఆ వేణునాదం చేస్తే తెలిసే వాళ్ళకు కొంత తెలుస్తుంది, కొంత తెలియకుండా ఉంటుంది. కానీ వీళ్ళకి తెలిసేదానికంటే కూడా ఆయన జ్ఞానం పెద్దది. ఆయన జ్ఞానం పెద్దది అనటానికి చిహ్నంగా శక్ర శర్వ పరమేష్ఠి పురోగా సురేశా న జ్ఞాతవంతః అనేది అవుతోంది. మళ్ళీ వివిధ గోపచరణేషు విదగ్ధ, ఆయన గోపాలకుల తాలూకు వ్యవహారాల్లో కూడా ఇలాగే ఉన్నాడు. ఇంకా వివిధ గోపచరణేషు, గోపనం రక్షణ విధానాలలో కూడా ఇలాగే ఉన్నాడు. ఆ గోప అనే పదాన్ని ఇడితిప్పి చూస్తే అబ్బో గో అంటే శబ్దం అని అర్థం పెట్టుకుంటే వివిధ శబ్దాలను అంటే వేదాది శబ్దాలను ఉచ్చరించేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి ఏ తీరులో చూసినా సరే ఉదాహరణకి వేణునాదం, ఉదాహరణకి కిరీడలు, ఉదాహరణకి గోపాలక క్రియలు, ఉదాహరణకి వేదోపదేశాదులు తప్ప ఏ విషయం తీసుకున్నా సరే ఆ విషయం తాలూకు సమస్తమైన జ్ఞానం ఆయనకి ఉంది అని తెలుస్తోంది. అధికతర విజ్ఞాన, మనందరికీ తెలిసిన విజ్ఞానం కంటే కూడా ఆయన విజ్ఞానం చాలా పెద్దది అని తెలుస్తుంది. ఇదే సర్వజ్ఞత్వం అంటేను. ఈ సర్వజ్ఞత్వం తాలూకు అసలు సిసలు శుద్ధమైన కోణం ఆయన చైతన్య స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అని ఈ గోపిక గారు చాలా చక్కగానే చెప్పింది. మాట సామాన్యంగా ఉంది కానీ అందులో గుచ్చినటువంటి న్యాయం మాత్రం, శాస్త్రయోనిత్వాత్ అనే న్యాయం మాత్రం గట్టి న్యాయంతో ఈ రెండు శ్లోకాలని చెప్పింది. పనిలో పని ఇంకో మాట కూడా చెప్పింది. ఏమమ్మా నీ పిల్లాడు,
ఏదో పరమాత్మ అవతారం, సగుణ రూపం, పరమాత్మకు సగుణ రూపం, ఆయన వస్తే చూద్దాము అని అనుకుంటున్నాము మేమందరము. వస్తాడా పెడతాడా? రాడు. ఎంతసేపటికి రాడు. ఎంతసేపటికి ఆ వివిధ గోపచరణేషు విదగ్ధ, ఆ గోపాలకులతో కూర్చుని ఆటలాడుకుంటూ ఉండటం, అదే పని ఆయనకి. ఎంతసేపటికి ఆ వేణునాదం చేస్తూ ఉండటం, అదే పని ఆయే. ఎంతసేపటికి దేవతలకు కూడా అర్థం కానంతగా వేణునాదం చేస్తూ ఉండటం, వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏదో బిక్కమొహాలు వేసి కూర్చుంటే లోపల నవ్వుకుంటూ ఉండటం, ఇదే పని ఆయే. దేవతల వ్యవహారాలన్నీ చేస్తాడు, గోపాలకులతో ఆడతాడు. మేము ఇంత పడిగాపులు కాస్తుంటే తొందరగా వచ్చేద్దామని మాత్రం మీ అబ్బాయి కొండదేమమ్మా అనే మాట కూడా చెప్పింది. ఈ మాట కూడా అంది. వివిధ గోపచరణేషు విదగ్ధ, ఎంతసేపటికి వాళ్ళతో ఆడుతూ కూర్చోవటం, లేదా నిజశిక్షా స్వరజాతి ఉన్నయన్, ఎంతసేపటికి తనకే తెలిసిన వేణునాదం చేస్తూ ఉండటం తప్ప పడిగాపులు కాచే నాలాంటి వాళ్ళకి దర్శనం ఇద్దామని తొందర లేదేమి మీ అబ్బాయికి అని కూడా ఒక మాట ఇందులో గుచ్చింది. గుచ్చి ఈ యుగళ గీతాన్ని పాపం యశోద గారికే వినిపించింది. ఈవిడ ఈ మనం చెప్పుకున్న చివరి అర్థంలో ఈ శ్లోకాన్ని అంది, ఈ యుగళాన్ని అంది అనగానే ఇంకొక ఆవిడ లేచింది. ఆయన పరమాత్మ, ఆయన ఆనంద స్వరూపుడు, చైతన్య స్వరూపుడు అన్నీ అయిపోయినాయి కదమ్మా, ఆయన మాకు ఉపాస్య దైవం అనే విషయాన్ని నేను నా తీరులో చెప్తాను, నీకే చెప్తాను, జాగ్రత్తగా విను అని తన యుగళాన్ని ఇంకొక గోపిక మొదలుపెట్టింది. నిజపదాబ్జదలైర్వ్రజవజ్ర ధ్వజవజ్ర నీరజాంకుశ విచిత్రలలామై వ్రజభువశమయన్ ఖురతోదం వర్ష్మధుర్యగతిరీడిత వేణు వ్రజతి తేన వయం సవిలాసవీక్షణార్పితమనోభవవేగా కుజగతిం గమితానమిదామః కష్మలేన కబరం వసనం వా అని తన యుగళాన్ని తాను చెప్పింది. అమ్మా యశోద, నీ పిల్లవాడు ఆయన తిరిగి రావటం అనే అంశం గురించి కదా మాట్లాడుకుంటున్నాము. తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో చెప్తాను విను. నిజపదాబ్జ దళై ధ్వజ వజ్ర నీరజ అంకుశ విచిత్ర లలామై. ముందు ఆవుల్ని నడిపిస్తూ ఉంటాడు, ఆవుల్ని నడిపిస్తూ ఉండి వెనకాల తాను వస్తూ ఉంటాడు. వెనకాల తాను వచ్చేటప్పుడు ఆయన యొక్క పాదాల తాలూకు ముద్రలు భూమి మీద పడుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పడుతూ ఉంటాయి? ఆవులు ముందు నడుస్తాయి కదా, ముందు నడిస్తే ఆవుల గిట్టలు గట్టిగా ఉంటాయి కదా, ఆ గట్టిగా ఉండేటువంటి ఆవుల గిట్టలకి మట్టి కాస్త పెడుసుగా మారుతుంది, మట్టి కాస్త మెత్తపడుతుంది. ఆవులు నడిచిన తర్వాత అక్కడ మట్టి కొంచెం మెత్తగా అవుతుంది కదా, మెత్తగా అయిన మట్టి మీద ఈయన పాదముద్రలు చక్కగా పడతాయి. పదాబ్జ దళై. అసలు ఆయన పాదాలు రెండు అరికాళ్ళు కూడా మెత్తగా ఉంటాయనే మాట కాదు, తామర పువ్వుల్లా ఉంటాయనే మాట కూడా కాదు, తామర పువ్వుల రేఖల్లాగా చాలా శుతిమెత్తగా ఉంటాయి. నిజ పదాబ్జ దళై. ఆ శుతిమెత్తని తామర పువ్వుల రేఖల్లాంటి పాదాల మీద, అరికాళ్ల మీద ధ్వజ వజ్ర నీరజ అంకుశ, ప్రధానంగా ఈ ముద్రలు ఉన్నాయి. ధ్వజ ముద్ర, అలాగే వజ్రముద్ర, నీరజ ముద్ర, అంకుశ ముద్ర. ఇంతకుముందు మనం చూసాం కదా, గోపికలు చెప్పిన ముద్రలే కదా ఇవన్నీ. ఇంకా విచిత్రమైనటువంటి ముద్రలు చాలా ఉన్నాయి. విచిత్ర లలామై. లలామ అంటే చిహ్నం, ముద్ర. ఆ పాదముద్రలు అందులో ఉన్నాయి. ఈయన ఆ పాదముద్రలు వేసుకుంటూ ఆవుల వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఇలాగే ఎందుకు వస్తున్నాడు అంటే ఏం లేదు, వ్రజభువ ఖురతోదంశమయన్. ఈ వ్రజభూమికి అంటే భూదేవికి ఈ ఆవుల గిట్టెలతో కాస్తంత నొప్పి కలగాలి కదా. ఆవుల గిట్టెలు గట్టిగా ఉంటాయి కదా, గట్టిగా ఉండేటువంటి ఆవుల గిట్టెల స్పర్శ చేత ఈ వ్రజభూమికి, తనకిష్టమైనటువంటి వ్రజభూమికి ఏమైనా నొప్పి కలుగుతోందేమో, ఆ నొప్పిని కాస్తంత తగ్గిద్దాము అని తామర రేకు లాంటి తన అరికాళ్ళ ముద్రలతో భూమిని సాంత్వనపరుచుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. బాగా నొప్పి పుడితే సన్నటి ఈకతోనో తామర రేకుతోనో ఇలా అనుకుంటే కాస్త నొప్పిపోయినట్టు ఉంటుంది కదా, కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా. అలా భూమికి హాయిగా ఉండేందుకు చేస్తున్నాడు ఈయన. వ్రజభువ శమయన్ ఖురతోదం. అందుకోసం ఏం చేస్తున్నాడు? వర్ష్మధుర్య గతి. చక్కగా
మదమెక్కిన ఏనుగులాగా నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఓ కాలిటు ఓ కాలటు ఓ కాలిటు ఓ కాలటు వేసుకుంటూ ఆలస్యంగా నిదానంగా వస్తున్నాడు. మేము ఎంత పడిగాపులు కాస్తూ ఉంటే అంత నిదానంగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు కూడా ఈడిత వేణువుని చేతపట్టి వేణువుతో ఏదో ఒక గానం చేస్తూనే వస్తున్నాడు. ఆవుల వెంట తిరిగి వచ్చేటప్పుడు కూడా వేణుగానం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ వేణుగానం చేసుకుంటూ ఆయన ఎప్పుడైతే వ్రజతి మళ్ళీ వ్రజానికి తిరిగి వస్తూ ఉంటాడో అప్పుడు తేన వయం సవిలాస వీక్షణార్పిత మనోభవ వేగా. ఆయన చూడ్డానికి, ఆయన చూపు మా మీద సోకటానికి పడిగాపులు కాస్తూ నుంచుంటూ ఉంటాం కదా, వరుసగా నుంచుంటాం కదా గోపికలందరము. నుంచుంటే విలాసంగా ఓ క్రీగంటి చూపు మా మీద పారేస్తాడు. వీక్షణార్పిత, మేమేమో ఆయన మీదే కళ్ళు పెట్టి కూర్చుంటాము, ఆయనేమో ఓ క్రీగంటి చూపు మా మీద పారేసుకుంటూ వెళ్తాడు, నవ్వుకుంటూ వెళ్తాడు. ఆయన క్రీగంటి చూపు సోకితేనే మేమేమో మనోభవ వేగంతో విలవిల్లాడుతూ ఉంటాము. దాంతో కుజగతిం గమితాహ. కుజగతిం, కు అంటే భూమి, కుజం అంటే భూమి మీద పుట్టినటువంటి చెట్టు. కుజ అంటే అంగారకుడు అనే అర్థం కూడా ఉంది కదా, మంగళగ్రహం అని. ఆ మంగళగ్రహానికి కూడా ఈ అర్థంలోనే భూమి పుత్రుడు ఆయన కాబట్టి, భూమిపుత్రుడు కాబట్టి కుజహ అని పేరు. భూమిలో పుట్టినటువంటి చెట్లకు కూడా కుజహ అనే పేరు కుదురుతుంది. కాబట్టి కుజగతిం గమితాహ, మేము చెట్లలాగా మారిపోతాము. చెట్లు ఎలాగైతే కదలవో అలాగే మేము కూడా కదలకుండా బిగదీసుకుపోతాము. నవిరామ, మాకేం ఒళ్ళుపై తెలియదు ఇంకాను. కష్మలేన, ఏమిటో మనసులో ఏదో అలజడి, ఆ అలజడితో కనీసం కవరం వసనం వా నవిదామ, మా తలలకు ముడి వేసుకున్నామా లేదా తెలియదు, లేదా మా ఒంటి మీద సరిగ్గా బట్ట ఉందా లేదా ఏమీ మాకు తెలియదు, అలా ఉండిపోతామమ్మా అని చెప్పింది. నిజపదాబ్జ దళైర్ ధ్వజ వజ్ర నీరజాంకుశ విచిత్ర లలామై వ్రజభువ శమయన్ ఖురతోదం వర్ష్మధురీయ గతిరీడిత వేణు వ్రజతి తేన వయం సవిలాస వీక్షణార్పిత మనోభవ వేగా కుజగతిం గమిత నవిదామ కష్మలేన కబరం వసనం వా అని ఈ గోపిక ఏమంటోంది. ఆయన తిరిగి వస్తున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు నిదానంగా అడుగులేస్తాడు, తొందరగా అడుగులు వేసేసి తొందరగా వచ్చి మమ్మల్ని అనుగ్రహించవచ్చు కదా అని మాకుంటుంది. ఆయనకు అది ఉండదు. ఏదో భూమి మీద ప్రేమగా ఉన్నట్టు, భూమి తాలూకు నొప్పుల్ని తానేదో హరిస్తున్నట్లు నిదానంగా అడుగులేసుకుంటూ వస్తాడు. కానీ వేణువుని పట్టుకుని వస్తాడు, వేణునాదం చేస్తూనే వస్తాడు. అప్పుడు కూడా వేణువుని వదలడు. మమ్మల్ని వదలటానికైతే సంసిద్ధం కానీ పాపం వేణువుని మాత్రం వదలడు. వేణువుని అప్పుడు కూడా పట్టుకునే ఉంటాడు, అప్పుడు కూడా వాయిస్తూనే ఉంటాడు వేణువుని. మేమేమో ఆయన్ని చూడటానికి అలాగే పడిగాపులు కాస్తూ ఆయన్నే చూస్తూ కూర్చుంటే ఆయనమేమో మాకు క్రీగంటి చూపు విసిరేస్తే ఆ క్రీగంటి చూపుకే మేము బిగదీసుకుపోతాము, కదలకుండా ఉండిపోతాము అని ఉంటుంది. ఇది ఏముంది ఇందులోనూ, ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లే ఉంది కానీ విశేషం ఏం చెప్పినట్లయింది అంటే, ఈవిడ తక్కువ మాటలతో ఏమీ చెప్పలేదు, చాలా గొప్ప మాటలతోనే చెప్పింది. మరి యశోదని చూసి, అంటే శ్రీకృష్ణుడి తల్లిని చూసి, అందులోనూ చిన్న పిల్లవాడు శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడి తల్లిని చూసి నీ పిల్లవాడిని చూస్తే మాకు మనోభవం అంటే తెలుసు కదా, ఏదో మన్మథావేశం కలుగుతుంది అని ఏ స్త్రీ చెప్పలేదు కదా, వేరే అర్థంలో వాడింది. నీ పిల్లవాడు ఏ కష్టాన్నైనా ఎవరి కష్టాన్నైనా తీర్చడానికే ఎప్పుడూ పూనుకుని ఉంటాడు. చిట్ట చివరికి భూదేవికి కలిగిన కష్టాన్ని తీర్చడానికైనా సరే ఆయన ఎప్పుడూ అడుగులతో సహా వేస్తాడు. అలాంటి వాడిని చూడటానికి మేము పడిగాపులు కాయటం అనేది విషయం కానే కాదు. ఆయన్ని చూసిన తర్వాత ఆయన బొమ్మని హృదయంలో నిలుపుకోవటం అనేది పెద్ద విషయము. అంతవరకు పగలల్లా ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఆయన చిత్రం మనసులో స్థిరంగా నిలవదు. కానీ ఆయన ఎదుర్కొండా నడుచుకుంటూ వస్తూ ఉంటే సవిలాసంగా ఒక్క క్రీగంటి చూపుతో నవ్వుతో మా వైపు చూస్తే సవిలాస వీక్షణ అర్పిత మనోభవ, అప్పుడు మా మనసులో ఒక చిత్రం అనేది పుట్టుకొస్తుంది. మనసి భవ చిత్ర విశేష. ఆ వేగానికి
మనసులో ఎప్పుడైతే ఆ చిత్రం అనేది ఏర్పడుతుందో అప్పుడు మనసుకు ఒక వేగం ఏర్పడుతుంది. ఏం వేగం? ఆ చిత్రం మీదే నిరంతర సంచారం కోసం పుట్టేటువంటి వేగం. మనసులో పడినటువంటి శ్రీకృష్ణుడి యొక్క చిత్రం మీద నిరంతర చిత్త ప్రవాహానికి కావలసినటువంటి ఒక వేగం అనేది ఏర్పడుతుంది. ఉపాసనకి లేదా ధ్యానానికి ధారణకి కావలసినటువంటి ఒక సరంజామా అనేది మాకు అప్పుడు ఏర్పడుతుంది. ఆ వేగంతో మేము మా చిత్త ప్రవాహాన్ని మొత్తాన్ని ఆయన మీదకి మళ్ళిస్తే కుజగతిం గమితాన విదామహ, చెట్లలాగా బిగదీసు కూర్చోవటమే. యోగులు వాళ్ళు ఏం చేస్తారు? ధ్యానం కుదిరితే, సమాధి స్థితి కుదిరితే ఏం చేస్తారు? కదలకుండా కూర్చుంటారు కదా. అలాగే మేము కూడా కూర్చుంటున్నామమ్మా. మాలోని ఉపాసనా శక్తిని అలా ఆయన తట్టి తట్టి లేపుతున్నాడమ్మా. మాలో ధ్యాన శక్తిని, ధారణా శక్తిని తట్టి తట్టి లేపుతున్నాడమ్మా. కుజగతిన్న విదామ కష్మలేన కబరం శవసనం వా, మాకు ఏమీ పట్టట్లేదమ్మా. కుజగతింగమితాహ అనే దానికి ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు తల్లి. కుజుడికి పంచాంగాల్లో వాటిల్లో రాస్తారు కుజస్తంభనం అని రాస్తారు. ఎప్పుడో ఆయన గతి స్తంభనం జరుగుతుంది అని అంటారు. కుజుడు అనే ఆయన సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. తిరుగుతున్న కుజుడు ఒక చోట తిరగకుండా స్తంభించిపోతాడు అనే అర్థంలో కుజస్తంభనం అని రాస్తారు. నిజానికి స్తంభనం అనేది ఉండదు. ఏ గ్రహం కూడా స్తంభించిపోదు, ప్రతి గ్రహం తిరుగుతూనే ఉంటుంది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి లెక్కలకి కొన్నిసార్లు సరిపోవు. లెక్కలు, ఆ సిద్ధాంతాలు వాటికి సరిపోవు. ఇదేమో 360 డిగ్రీస్లో లెక్క వేస్తారు, అదేమో అండాకార గోళంలో తిరుగుతూ ఉంటుంది ఆ గ్రహము. ఈ 360 డిగ్రీస్లో కొలిచేటప్పుడు అది సరిపోదు. అందువల్ల కొంత సమయము, కొంత డిగ్రీలు మిగిలిపోతాయి. మిగిలిపోయిన వాటిని జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం స్తంభనం అని వ్యవహరించి ఊరుకుంటారు. అప్పుడు కుజుడు తిరుగుతూనే ఉంటాడు, కుజుడిలో గతి ఉంటుంది. కానీ ఈ లెక్కలకి సరిపోని కాలాన్ని స్తంభనం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మేము కూడా బయటికి ఏ క్రియలు లేకపోయినా లోపల అంతః ఆ వేగంతో మనఃప్రవాహాన్ని మొత్తాన్ని ఆ శ్రీకృష్ణుడి చిత్తరువు మీదకి పంపించి అంతఃక్రియలతో కుజుల్లాగా స్తంభించిపోయి ఉంటాము, సైద్ధాంతికంగా స్తంభించిపోయి ఉంటాము. నవసనం కబరం వా విదామహ. అప్పుడు మాకేమీ తెలియదమ్మా. మాలోని ఉపాసనా శక్తిని ఆయనే తట్టి లేపుతున్నాడు. మేమేదో ఆయన పరమాత్మ అని గుర్తించాము, మేమేదో ఆయన ఆనంద స్వరూపుడు అని తెలుసుకున్నాము, ఆయన సర్వజ్ఞుడు అని మేము కనిపెట్టేశాము అని అనుకోవటం కాదు. మాలో ఆ శక్తిని కూడా ఆయనే లేపుతున్నాడు. మాలోని ఆ ఏకాగ్రతని ఆయనే సమకూరుస్తున్నాడమ్మా. దానికి కావలసినట్టుగా తన చిత్తరువుని తానే మా మనస్సుల్లోకి నింపుతున్నాడమ్మా అని మహానుభావురాలు చెప్పింది. మిగతా వాళ్ళ తత్వాన్ని గురించి చెప్తే ఆ తత్వాన్ని అందుకోవటానికి కావాల్సిన సామగ్రిని గురించి, ఆ సామగ్రిని ఆ భగవంతుడు ఎలా అందిస్తున్నాడు అనే విషయాన్ని గురించి ఈ గోపిక ప్రస్తావన చేసింది. పనిలో పని ఆవిడ చెప్పిన తిరిగి ఎంతసేపటికి రాడు అనేదాన్ని ఎక్స్టెండ్ చేసింది. తిరిగి ఎంతసేపటికి రాడు, తిరిగి వచ్చేటప్పుడే రాడు. తిరిగి వచ్చేటప్పుడే నిదానంగా ఏనుగులాగా నడుస్తూ ఉంటాడు. ఏదో భూమికి ఏదో ఇబ్బంది కలిగితే దాన్ని ఏదో తోస్తున్నట్టు, దాన్ని ఏదో తుడుస్తున్నట్టు నిదానంగా అడుగులేస్తూ ఉంటాడు. చాలా విలాసంగా నిదానంగా వేణువాదనం చేసుకుంటూ వస్తాడు. వచ్చేటప్పుడే రాడు, ఇంకా అక్కడ కూర్చుని బృందావనంలో కూర్చుని ఆడుకునేటప్పుడు ఏమని వస్తాడు అనే విషయాన్ని కూడా చెప్పింది. ఆవిడ చెప్పిన దాన్ని కాస్తంత ఎక్స్టెండ్ చేసి కూడా చెప్పింది. నిజ పదాబ్జదలైర్ధ్వజ వజ్ర నీరజాంకుశ విచిత్ర లలామై వ్రజభువ శమయన్ ఖురతోదం వర్ష్మధుర్య గతిరీడిత వేణు వ్రజతి తేన వయం సవిలాస వీక్షణార్పిత మనోభవ వేగా కుజగతిం గమిత న విదామః కష్మలేన కబరం వసనం వా అని. దాంతో ఇంకొక ఆవిడ అందుకుని లేదమ్మా, ఆవిడ ఉపాసన అంటోంది. ఉపాసన అంటే ధ్యానం లేదా ధారణ. ఆ చిత్తరు మీద శ్రీకృష్ణుడి యొక్క చిత్రం మీదే మనసుని స్థిరంగా ఉంచటం, మనసులోని ఆలోచనల ప్రవాహాలన్నీ ఆ వేగమంతా ఆయన మీదకే వెళ్ళటం, వాటి గురించి మాట్లాడుతోంది. అవి రావాలి అంటే, మనసులో ఆ వేగం రావాలి అంటే, మనసులో ఆ చిత్త ప్రవాహం అనేది రావాలి అంటే వైరాగ్యం ఉండాలమ్మా. ఆ వైరాగ్యాన్ని కూడా తమరే పిల్లవాడే మాకు ఏర్పరుస్తున్నాడమ్మా. మాకే కాదు సమస్త ప్రపంచానికి అందిస్తున్నాడు. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను విను అని తన యుగళాన్ని ప్రారంభించింది. మణిధర క్వచిదాగణయన్గాః
మాలయాదయితగంధతులస్యాః ప్రణయినోనుచరస్య కదాంసే ప్రక్షిపన్ భుజమగాయత యత్ర క్వణితవేణురవ వంచితచిత్తాః కృష్ణమన్వసత కృష్ణగృహిణ్యః గుణగణార్ణమనుగత్య హరిణ్యో గోపికా ఇవ విముక్తగృహాశాః. ఆయన మణిధర, మంచి మణిమయమైనటువంటి పూసల దండ వేసుకుంటాడు. ఆయన వేసుకునే మణుల తాలూకు చిత్రాలు, అంటే మణుల తాలూకు వర్ణాలు, ఆ మణుల ఆకారాలు, వాటి మీద విడిగా ఓ పుస్తకమే ఉంది. ఆయన ఏ ఏ మణిహారాలు వేసుకుంటాడు అనేది ఓ విచిత్రంగా ఓ గ్రంథమే ఉంది. మణిధర అలాంటి మణిమాలను వేసుకుంటాడు. ఎందుకు మణిమాలను వేసుకుంటాడంటే క్వచిద్ ఆగణయన్ మాలయ, ఏం లేదు, ఆవుల్ని లెక్క పెట్టుకోవడానికి ఈ మణిమాలను వాడతాడు ఆయన. ఆవుల్ని లెక్క పెట్టడం 1, 2 అని వేళ్ళతోనో చేతులతోనో లెక్క పెట్టడం కాకుండా ఈ మాలతో లెక్క పెడతాడు. క్వచిద్ ఆగణయన్ గాహ. ఈ కేవలం మాల వేసుకోవటమే ఆయన యొక్క అభిప్రాయం అయితే, ఆయనకి అతి ఇష్టమైనటువంటి గంధ తులస్యాహ మాలయా వర్తతేవ. ఆయన తులసీమాల వేసుకుంటూనే ఉన్నాడు కదా. మాలే కావాలి అంటే తులసీమాలే వేసుకున్నాడు కదా. అందులోనూ తులసీమాల అంటే చాలా ఇష్టం కదా ఆయనకి. తులసి వాసన అనేది ఆయనకి చాలా చాలా నచ్చుతుంది కదా. అందులో ఫ్రెష్గా ఉండేటువంటి తులసీమాల అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం కదా. కాబట్టి దయితగంధ తులస్యాహ మాలయా సహ విరాజతే ఏవ. అందువల్ల మాల అనేది ఇది అందం కోసం వేసుకున్న మాల కాదు, మణిమాల. ఈ మణిమాల అనేది ఆయన ఆవుల్ని లెక్క పెట్టడానికి వాడే మణుల తాలూకు వరుస. ఈయన ఏం చేస్తాడు, దాంతో ఆవుల్ని లెక్క పెడతాడు. ఆ ఆవుల్ని లెక్క పెట్టేటప్పుడు ఆయన స్టైల్ చూసి తీరాలి. ప్రణయినోను చరస్య కదాంసే ప్రక్షిపన్. ఒక చేత్తోనే కదా పని, మణులతో ఆవుల్ని లెక్క పెట్టడం అనేది ఒక చేత్తోనే కదా పని. అందువలన రెండో చేతిని తనకి ఇష్టమైనటువంటి స్నేహితుడి భుజం మీద వేస్తాడు. ప్రణయిన, తనకు చాలా ఇష్టమైన, తనంటే ఇష్టమైనటువంటి సుబలుడో మరొకడో గోపాలకుడు ఉంటాడు. ఆ గోపాల అనుచరస్య, తనతో ఎప్పుడు కలిసి తిరిగేటువంటి వాడు ఉంటాడు కదా. ఆ తిరిగేటువంటి తన తోటి గోపాలకుడి మీద అంశే, అతని భుజం మీద ప్రక్షిపన్ అలా పెట్టు కూర్చుంటాడు. ఎప్పుడు అంటే ఎప్పుడూ కాదు, కదాచిత్. ఒకప్పుడు ఇలా పెట్టుకుంటాడు, ఇంకొకప్పుడు ఇంకొక స్టైలు. ఒక స్టైల్ని అనుసరించాలని ఆయన ఏమీ నియమం పెట్టాడు కదా. ఆయన ట్రెండ్ సెటర్ కదా. రకరకాల ట్రెండ్స్ని సెట్ చేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు. ఎప్పుడో ఒకప్పుడు ఇలా కూడా ఉంటాడు. ఈ లెక్క పెట్టడం అయిన తర్వాత కాస్తంత చేతి ఖాళీ వచ్చిన తర్వాత వెంటనే అగాయత యత్ర, వెంటనే ఏం చేస్తాడు, వేణువును పట్టుకుంటాడు. వేణువుని పట్టుకుని వేణునాదం మొదలు పెడతాడు. లేదా కొంచెం తిప్పి కూడా చూసుకోవచ్చు. ముందు వేణునాదంతో ఆవుల్ని పిలుస్తాడు. పిలిచిన ఆవుల్ని ఈ మణులతో లెక్కగడతాడు. లెక్కగట్టేటప్పుడు తన ఇష్టమైనటువంటి అనుచరుడి యొక్క భుజం మీద చేతులు వేసి కూర్చుంటాడు, చేతులు వేసి నుంచుంటాడు. ఇప్పుడు ఈ వేణునాదం చేసేటువంటి సమయంలో క్వణిత వేణురవ వంచిత చిత్తాహ, ఆయన వేణునాదం చేస్తే పిలిస్తే వచ్చే ఆవులు ఎలాగూ ఉన్నాయి. కృష్ణమన్వసత కృష్ణగృహిణ్య, జింకలు, అడవిలో తిరిగేటువంటి జింకలు కూడా పరుగులు పెట్టుకుంటూ ఆయన వెంట వస్తాయి. ఆవులకైతే నియమం, ఏ పేరుతో పిలిచామో ఆ పేరు గల ఆవే రావాలి. అది వేణువైనా నోరైనా సరే, నోటితో పిలిచినా వేణువుతో పిలిచినా ఏ ఆవు పేరు పిలుస్తారో ఆ ఆవే రావాలి. కానీ ఆ నియమం మిగతా జింకలకి వాటికి లేదు కదా. ఆయన వేణునాదం చేస్తుంటే సహజంగానే వేణునాదం అంటే ఇష్టమైనటువంటి జింకలు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తాయి. కృష్ణగృహిణ్య, కృష్ణ అంటే మన శ్రీకృష్ణుడు అన్నట్టు, కృష్ణ అంటే కృష్ణమృగం, జింక, నల్లటి జింక అనే అర్థం కూడా ఉంది. ఆ నల్లటి జింక వెంట తిరిగేటువంటి జింకలు కూడా, ఆడజింకలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. కృష్ణమన్వసత, మన శ్రీకృష్ణుడు వెంట పడి తిరుగుతాయి. గుణగణార్ణం అనుగత్య హరిణ్య, ఒకసారి ఆయన దగ్గరకు వచ్చేస్తే వాటికేమో ఇంత లావు కళ్ళాయే ఆ జింకలకి. ఆ కళ్ళతో శ్రీకృష్ణుడిని చూసి, అయ్యో ఇన్ని గుణాలున్నా ఇంత చక్కగా వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణుడిని వదిలి మళ్ళీ ఇంటికి ఏం వెళతానులే అని అనుకుంటూ కూర్చుంటాయి. గుణగణార్ణం అనుగత్య, శ్రీకృష్ణుల్లో ఉండేటువంటి గుణాలు మనుషులకి ఏమర్థమైనాయి. మనుషులు శ్రీకృష్ణుడి మీద ఎప్పుడు దోషారోపణ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు.
పాపం జింకలకి అలాంటి దోషదృష్టి లేదు. దోషదృష్టి లేక ఆయనలో ఉండేటువంటి గుణగణాలనే చూసి ఈయన గుణగణార్ణ, గుణగణాలకు సముద్రం లాంటి వాడు ఈయన, గుణసముద్రుడు అని తేల్చేసుకుని ఈయన దగ్గరికి వచ్చేసాం కదా, ఈయన పిలిస్తే వచ్చాం కదా, మళ్ళీ ఇళ్ళకేం వెళతామని అక్కడే ఉండిపోతున్నాయి. ఆవులతో పాటు జింకలు కూడా వెళ్ళిపోతున్నాయి. హరిణ్య గోపికా ఇవ విముక్త గృహాశా, గోపికలం మేమందరం అలాగే ఉన్నాం కదా, విముక్త గృహాశా, మాకు ఇల్లు ఒళ్ళు పట్టదు కదా, ఆయన పిలిస్తే పరిగెత్తుకుపోవాలి అనే కదా రెడీగా ఉన్నాము. 2-3 సార్లు పరిగెత్తుకుని వెళ్ళాము, అలాగే ఆయన పిలిస్తే మళ్ళీ పరిగెత్తుదాము అని పరుగులు పెడదామని రెడీగా ఉన్నాం కదా. మాకు ఇంటి మీద కానీ లేదా పతి పుత్ర బాంధవాదుల మీద కానీ ఎవరి మీద ఆశ లేదు కదా. ఎవరి మీద ఆశ లేకుండా మేము ఉన్నట్లుగా ఆ కృష్ణ గృహిణ్య, ఆడ జింకలు కూడా, ఆడ కృష్ణ మృగాలు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వెళదామని కానీ, పిల్లలని కానీ లేదా మగ జింక అని కానీ ఏమీ ఆలోచించకుండా ఆయన పిలిస్తే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాయి, వచ్చేసి ఇక్కడే ఉండిపోతున్నాయమ్మా అని మహానుభావురాలు చెప్పి తను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చాలా చక్కగా పోషణ చేసి మరీ చెప్పింది. ఆయన తిరిగి వచ్చేటప్పుడు చిన్నపిల్లవాడు కదా, ఎన్ని ఆవులు మనతో పాటు బృందావనానికి వచ్చినాయి, మళ్ళీ బృందావనం నుంచి ఎన్ని ఆవులు తిరిగి గోష్ఠంలోకి వచ్చినాయని లెక్క చూసుకోవాలని అనుకుంటాడు. అదో సరదా అనుకోవచ్చు పోనీ ఆయనకి. ఆ సరదాలో భాగంగా 108 మణులుండేటువంటి పూసలుండేటువంటి మాల ఒకటి వేసుకుంటాడు. వేసుకుని ఏం చేస్తాడంటే ఆవుల్ని లెక్క పెడతాడు. లెక్క పెట్టడానికి ఏం చేస్తాడు, ముందు వేణునాదంతోనో నోటితోనో ఆవుల పేర్లు పెట్టి పిలుస్తాడు. పిలిచి తెల్ల ఆవులన్నీ ఒకవైపు ఉండండి అని తెల్ల ఆవుల్ని ఒక గుంపు కట్టిస్తాడు. మళ్ళీ నల్ల ఆవులన్నీ ఒకవైపు ఉండాలి అని నల్ల ఆవుల్ని ఒక గుంపు కట్టిస్తాడు. నందిని ధేనువులని గోధుమ రంగులో ఉండే ఆవులు, వాటన్నిటినీ ఒక గుంపు. అలా రంగులు, వాటి ముఖాలు, వాటి మీద ఉండే మత్సలు ఇవన్నీ లెక్క చూసుకుని వాటి ప్రకారం వాటికి కేటగరైజ్ చేసి పెడతాడు. చేసి పెట్టి ఒక్కొక్క గుంపులో తన లెక్క ప్రకారం ఎన్ని ఆవులు ఉన్నాయి అని లెక్క పెడతాడు. ఒక్కొక్క గుంపులో 108 ఆవులు ఉన్నాయని అనుకుందాం మన మాట వరుసకి. 108 ఆవులు ఉన్నాయా లేవా, గంగా లేదా పింగళ, యమున అని పేరు పెట్టి పిలుస్తూ లెక్క పెడతాడు. పేర్లు పెట్టి పిలిస్తే ఎప్పుడైనా ఒక పేరు మిస్ అవ్వచ్చు, కానీ మణుల లెక్క ప్రకారం చూస్తే 1, 2, 3 అన్నట్టుగా చూస్తే లెక్క సరిపోతుంది కదా అని అనుకుంటాడు. మణిధర క్వచిద్ ఆగణయన్ గాహ మాలయా దయిత గంధ తులస్యా, ఆయన యొక్క అందమైన ఆ రూపం చూసి తీరాలి కదా. ఆయనకి ఇష్టమైనటువంటి తులసి మాల వేసుకుని ఆ మణిమయమాలతో జపం చేస్తున్నట్లుగా, అదేంటిది గోజపమాల అని పేరు దానికి. మిగతా వాళ్ళేమో ఆయన మంత్రాన్ని ఇలాంటి మణిమాలను పెట్టుకుని జపం చేసుకోవాలి, ఆయనేమో గోజపమాల, గోవుల్ని లెక్క పెట్టడానికి మణిమయమాలను వాడతాడు. ఆ రూపం చూసి తీరాలి కదా. ఆ రూపంలో ఉన్న అందానికి తోడు ప్రణయినోను చరస్య అంశే ప్రక్షిపన్ భుజం, ఇంకో తనకి ఇష్టమైనటువంటి వాడు జీవుడు లాంటి తన తోటి సహచరుడు, ఆ సహచరుడి మీద అలా భుజం మీద చేయి వేసి అందంగా నుంచునుంటాడు. ఆ సమయంలో కూడా ఆయన చేసే వేణునాదాన్ని, ఆవుల్ని పిలవటానికి కానీ ఆవుల్ని లెక్క పెట్టడం అయిన తర్వాత కానీ ఆయన చేసే వేణునాదాన్ని మనం గుర్తించి తీరాలి. ప్రత్యేకించి ఆవుల్ని పిలవడానికి ఆయన చేసేటువంటి వేణునాదాన్ని గుర్తించి తీరాలి. ఎందుకంటే అది వింటే గనక మనసంతా కూడా దాని మీదకే పోతుంది. వంచిత చిత్తా భవేమ, మనసంతా కూడా వంచుకుపోయినట్టు ఉంటుంది, మోసపోయినట్టు ఉంటుంది. ఇది తప్ప మాకు ఇంకేమీ వద్దు అన్నట్లుంటుంది. క్వణిత వేణురవ వంచిత చిత్త, మనకే కాదు అంతగా విజ్ఞానం లేనటువంటి కృష్ణమృగాల ఆడ జింకలకు కూడా ఇదే అవుతుంది. అవి కూడా సహజంగా మగ జింకల్ని కానీ పిల్లల్ని కానీ తమ నివాసం ఉండేటువంటి ప్రాంతాన్ని కానీ విడిచిపెట్టి రావడానికి పెద్దగా ఇష్టపడవు. మనకుండేటువంటి ఆశలేవో మనకుంటే, పాపం జింకలకుండే ఆశలు జింకలకు ఉన్నాయి. మనకుండే వీక్నెస్లు ఏవో మనకున్నట్లే జింకలకు కూడా ఉన్నాయి. కానీ ఈయన గనక ఆహ్వానం చేస్తే వాటికి ఏమని చెప్పాలి, వైరాగ్యం గొప్పది అని ఏమన్నా చెప్పాలా? చెప్తే వాటికి ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఈయన వేణురవం చేస్తేనే అవి సమస్త వైరాగ్యంతో ఉన్నట్లుగా మళ్ళీ తమ పతుల్ని కానీ లేదా సంతానాన్ని కానీ తమ ఇళ్ళని కానీ వాకిళ్ళని కానీ చూసుకోవడానికి మళ్ళీ వెళ్ళనక్కర్లేదు అన్నట్లుగా ఆయన దగ్గరే ఉండిపోతున్నాయి. మేము కూడా అంతే.
అయితే మేము వేణుగానము విన్నాము, అలాగే ఆయన చేసినటువంటి ఉపదేశం కూడా విన్నాము. ఆయన చేసిన ఉపదేశం విన్నా, ఆయన చేసిన వేణుగానం విన్నా, ఆయన చేసినటువంటి ఏ విశేషాన్ని మనం కన్నా సరే మనకు వైరాగ్యం అనేది కలగటం ఖాయం. విముక్త గృహాశాహ, మొత్తం గృహాలు, వీటి మీద ఇళ్ళు, వాకిళ్ళు, వాస్తులు, వీటి మీద ఉండేటువంటి ఆశలన్నీ కరిగిపోవటం ఖాయం. వైరాగ్య సంపత్తి సమకూరటం అనేది ఖాయం. ఎప్పుడు? ఆయన వేణునాదం విన్నప్పుడు, ఎప్పుడు ఆయన రూపాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, ఎప్పుడు ఆయన అందమైన తులసీమాలతో కూడిన మణిమాలతో గోజపాన్ని చేస్తున్నటువంటి రూపాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, ఎప్పుడు తనకు సహచరుడైన తన అనుచరుడైనటువంటి జీవుడు లాంటి తన సహగోపాలకుడి భుజం మీద ఆయన చేతులు వేసి నేనెప్పుడు జీవుడికి తోడున్నాను అని అర్థం వచ్చేటట్లుగా ఒక చిత్రాన్ని మన మనసులో చిత్రించినప్పుడు, ఆ చిత్రాన్ని మనం చూడగలిగినప్పుడు అని ఈ గోపిక మహానుభావురాలు చెప్పి, మణిధర క్వచిదాగణయన్ మాలయా దయిత గంధ తులస్యా ప్రణయినోనుచరస్య కదాంసే ప్రక్షిపన్ భుజమగాయత యత్ర క్వణిత రే వేణురవ వంచిత చిత్తా కృష్ణమన్వసత కృష్ణగృహిణ్య గుణగణార్ణమనుగత్య హరిణ్యో గోపికా ఇవ విముక్త గృహాశ అనే ఈ యుగళంలో. ఇప్పుడు చెప్పిన అంశం బాగానే మనసుకు ఎక్కుతోంది. మనకి ఆ శ్రీకృష్ణుడి మీద ఎందుకు అంత ఆసక్తి కలగటం లేదు? మనకుండే మిగతా ఆశల వలన. ఆ ఆశలే పోతే, వైరాగ్యమే దృఢపడితే, వెనకాల గోపిక చెప్పినట్లుగా ఆయన మీద ఏకాగ్రత కుదరటము పెద్ద పని కాదు. ఆ ఏకాగ్రత కుదిరితే ఆ ధ్యానము, ధారణో, మరొకటో పేర్లు ఏమైనా సరే అదేమైనా కుదిరితే ఆయన యొక్క సర్వజ్ఞ స్వరూపం అనేది మన అనుభవంలోకి రావటము పెద్ద విషయమేం కాదు. కానీ ఈ వైరాగ్యం అమరాలా, వైరాగ్యంతో పాటు ఏకాగ్రత కుదరాలా, కుదిరిన తర్వాత మిగతావన్నీ ఆయన ఉపదేశాల ప్రకారం మనకు అందాలా. అలా అందేందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. చిత్రాన్ని ఇవ్వటం ఆయన యొక్క వంతు, ఆ చిత్రాన్ని మనసులో నిలుపుకోవటం చూపరుల వంతు. ఆయన చిత్రాన్ని ఆయన సమర్పిస్తాడు, చూడమని చెప్తాడు, కళ్ళు తెరిచి చూడాలి కదా. గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్తే నీరు తాగాలి కదా. గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్తే నీరు తాగదుటో పట్టాన. అందుకని దాన్ని మోసం చేయడానికి పళ్ళు లాంటివి, యాపిల్ లాంటివి వేస్తారట. అదేంటో ఆ యాపిల్ అందుకునే హడావిడిలో తెలియకుండానే గుర్రం నీళ్లు తాగేస్తుందిట. అలాగే ఆయన కూడా తన యొక్క సగుణ రూపాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి దాంతోపాటుగా మీరు ఎలాగోలాగా నీళ్లు తాగండి, ఎలాగోలాగా వైరాగ్యాన్ని, ఏకాగ్రతని, వీటన్నిటినీ సాధించండి అని చెప్తూనే ఉన్నాడు. అందుకోవటం మన వంతు అనే తీరులో ఈ గోపికలు చెప్తున్నారు. మనం ఈ గోపికలు చెప్తున్నటువంటి విషయాలని కొంచెం సీరియస్గానే తీసుకుని మనం కూడా ఈ దారిలో ప్రయత్నం చేసేందుకు సమాయత్తమవుదాము. ఈ దారిలో మన ప్రయాణాన్ని సాఫీగా సాగించవలసిందిగా ఆ గోపీ మానసవాస విలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనాదులను చెప్పుకొని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగించుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.